ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల డిప్యూటీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో భారత్పై ముగ్గురు మాల్దీవుల డిప్యూటీ మంత్రులు అక్కసు వెళ్లగక్కడంపై ఆ దేశ ప్రభుత్వం స్పందించింది. విదేశీ నాయకులు, ముఖ్యంగా సన్నిహిత దేశమైన భారత్పై తమ ఎంపీలు విమర్శలు చేయడం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. అది తమ ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించిందని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ సైతం వివరించారు. తమ భాగస్వామ్య దేశాలన్నింటితో, ముఖ్యంగా పొరుగు దేశాలతో సానుకూల నిర్మాణాత్మక చర్చలు కొనసాగించేందుకు మాల్దీవులు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జరిగిన దానిపై భారతీయులకు కోపం రావడం న్యాయమేనని ఆ దేశ ఎంపీ మాజీ స్పీకర్ ఇవా అబ్దుల్లా అన్నారు. ఎంపీలు మల్షా షరీఫ్, మరియం శివానా, మజ్జుమ్ మజీద్ దారుణమైన జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని అన్నారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పిన ఇవా ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని భారత్కు విజ్ఞప్తి చేశారు. మాల్దీవుల ప్రభుత్వం వివాదానికి కారణమైన ముగ్గురు డిప్యూటీ మంత్రులను ఇప్పటికే సస్పెండ్ చేసింది. లక్షద్వీప్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ అక్కడి బీచ్లో విహరించారు. యాత్రికులు లక్షద్వీప్ని తమ జాబితాలో చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. దీనిపై అక్కసు వెళ్లగక్కుతూ బీచ్ టూరిజంలో భారత్ తమతో పోటీ పడటంలో సవాళ్లు ఎదుర్కొంటుందని ఆ దేశ మంత్రులు పోస్టులు చేశారు. ఇది భారతీయ సెలబ్రిటీలు, నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు ఇబ్రాహిం మహమ్మద్ సొలుహ్ సైతం భారత్కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. మాల్దీవులకు భారత్ ఎప్పుడూ మంచి మిత్రదేశంగానే ఉందని గుర్తు చేశారు. ఇక మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. లక్షద్వీప్లో మోదీ పర్యటనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై భారత సెలబ్రిటీలు ధీటుగా స్పందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా మాల్దీవుల మంత్రులకి బదులిస్తున్నారు. పొరుగువారితో స్నేహంగా మెలగాలని అనుకుంటున్నాం, కానీ ద్వేషాన్ని మేమెందుకు సహించాలి? ఎన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించా, ప్రతిసారి ప్రశంసించా. ఆత్మగౌరవమే ఫస్ట్. భారత దీవుల్లో ప్రయాణిస్తూ మన పర్యాటకానికి మద్దతు తెలుపుదాం అని అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు. గతేడాది నవంబర్ దాకా భారత్ మాల్దీవుల మధ్య సత్సంబంధాలు ఉండేవి. అక్కడి అందాల్ని వీక్షించడం కోసం మన భారత్ నుంచి లక్షలాది మంది పర్యాటకులు వెళ్ళేవాళ్ళు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల దాకా ఈ మాల్దీవులను సందర్శనకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. ఎవరైతే మాల్దీవులను నెత్తి మీద పెట్టుకున్నారో ఇప్పుడు వాళ్ళే దీనిని బాయ్కట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమ మాల్దీవుల ట్రిప్ని రద్దు చేసుకున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ ట్రెండ్లోకి చేరిపోయి భారత్కి మద్దతు ఇస్తున్నారు. దీంతో బాయ్కట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ట్యాగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో పర్యటిస్తూ సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ను కూడా చేర్చుకోవాలని కోరారు. దీనిపై మాల్దీవులు ఎంపీ జహీద్ రమీజ్ అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోటీ పడలేరని, లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందని ట్వీట్ చేశారు. అంతేకాక తమ దేశం అందించే సర్వీసుల్ని అక్కడ అందించలేరని, అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని జహీద్ తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో మండిపడ్డ భారతీయులు పర్యాటకంగా మాల్దీవుల్ని బహిష్కరించాలని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.